హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 ఇంచు జింజర్ యాడ్ చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద కప్ అంతా ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ నేను ఇంకో 1 కప్ టమాటోస్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గేలాగా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనం కలపలేదంటే అడుగంటిపోతాయండి. సో మనం కలుపుతూ వీటిని బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత దీనిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకున్నాను. ఒక్క మష్రూమ్ని 2 పీసెస్గా సెంటర్కి కట్ చేసుకున్నాను. సేమ్ కడాయిలోకి ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఈ ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీటిని ఇలా కలుపుతూనే ఉండాలండి మనం. ఇప్పుడు ఇలా కొంచెం కలిపి వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ ఉన్నట్లయితే టేస్ట్ అనేది బాగా మష్రూమ్కి పట్టి వేగుతుంది. ఇప్పుడు దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇందాక మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి టమోటా పేస్ట్ని తీసి ఇలా ఒక బాండ్లీలో వేసి దానిని బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని ఆ పేస్ట్లోకి వేసి ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా ఈ మసాలా అనేది బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ దాకా మనం దీనిని బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టేస్ట్కి సరిపడా నేను కారం పొడి ఇంకా ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా లిడ్ క్లోజ్ చేసి బాగా బాయిల్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి లాస్ట్లో నేను ఇక్కడ గ్రేట్ చేసుకుంటా ఉన్నానండి. దీనికి కొంచెం కొత్తిమీర వేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.